శ్రీమాత్రే నమః. హలో అండి, భవానీ వెజ్ రెసిపీస్కు స్వాగతం. ఈరోజు కాకరకాయ ఉల్లి కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కాకరకాయలు సన్నగా తరిగి పసుపు పొడి ఉప్పు వేసి ఒక 15 నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 4 ఎండుమిర్చిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు 2 వెల్లుల్లి రెబ్బలు మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ కాకరకాయలను తీసి కొంచెం నీళ్ళని పిండినట్లయితే కాకరకాయలు చేదు లేకుండా ఉంటుందండి. ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసి కాకరకాయల్ని బాగా వేయించుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతుంది. బాగా వేగిన తర్వాత ఇందులో కాకరకాయలు తీసి పక్కన పెట్టి ఇంకొంచెం నూనె వేసుకోవాలండి. దీనికి కాస్త నూనె ఎక్కువే పడుతుంది. తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లి కారంని వేసుకోవాలి. బాగా చిక్కపడాలండి, పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటేస్తుందండి. బాగా దగ్గర పడిన తర్వాత ఈ కాకరకాయల్ని కూడా అందులో వేసి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసినట్లయితే చాలా టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లి కారం రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని కాకరకాయ ఉల్లి కారాన్ని వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. పిల్లలైతే ఇంకా అడిగి మరీ వేసుకుంటారు ఖచ్చితంగా. కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి వేసుకొని తింటారు. ఒకసారి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు గనక నచ్చినట్లయితే కాదు ఖచ్చితంగా నచ్చుతుందండి. ట్రై చేశాక కమెంట్ చేయండి ఖచ్చితంగా. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.